దేవుని పిల్లలంగా లోకము నుండి వేరై ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును తెలుసుకొనుటకు రూపాంతరము చెందవలసినటువంటి ఆవశ్యకత బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇందులో భాగంగానే మనం విసర్జించవలసిన మరొక అవలక్షణాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి దానికి కొనసాగింపు. మనం 11వ అంశం విసర్జించవలసిన దాన్ని నేర్చుకోవటం జరిగింది. అవి మరి మితము లేని ఈ వంశావళ్ళు, ఈ మూర్ఖపు వాదనలు ఇత్యాది విషయాల గురించి గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. నేర్పులేని మూఢుల వితర్కములు అనేటటువంటి వాటి విషయం, ఈ వృధా ప్రశ్నలు అనేటటువంటి విషయాన్ని గురించి గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. ఇందులో రెండో విషయం ఉంది. అదే ఇంపైన తీయని మాటలకు మోసపోతున్నామేమో అనేటటువంటి అంశాన్ని ఈ సమయంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇంపైన తీయని మాటలకు మోసపోతున్నామేమో. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు అందరికీ బాగా పరిచయమైన మాట. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. చాలాసార్లు ఈ విషయాలు మనం చదువుతూ ఉంటాం, అది మనకు కొత్త కాదు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అంతకు మించి మనం ఎప్పుడు ముందుకు పోం. అసలు పరిశీలన చేసి ఎలా చదువుకోవాలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు గ్రంథకర్త ఇక్కడ. అలా చదువుకోకపోతే, అలా నేర్చుకోకపోతే దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ కలగదు. ఏమిటది పరిశీలన? చదువుదాం కిందికి. ఆ జంతువులలో ఏదియో ఉండదు, దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఇక్కడ పరిశీలన చేయండి అని చెప్తూ ఏమంటున్నాడు? దేని జత దాని దగ్గర ఉండాలి అంటున్నాడు. పరిశీలన చేసినప్పుడు దేనికి, ఏ విషయానికి ఏ విషయము జోడించాలో, జతపరచాలో, ఇవంతా ఒకే వర్గానికి చెందినవని వర్గీకరణ చేయాలో మనకు తెలియాలి. మనం చదువుకునే చదువుల్లో చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు కలిపిచ్చేసి, ఉదాహరణకి అడవి జంతువులు, పెంపుడు జంతువులు అన్నీ కలిపిచ్చేస్తాడు ఒక లిస్టులో. ఇచ్చి కింద మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే, అడవి జంతువులన్నింటినీ ఒక పట్టికలో, పెంపుడు జంతువులన్నింటినీ ఒక పట్టికలో రాయండి అంటాడు. మనకు అడవి జంతువులు ఏంటో పెంపుడు జంతువులు ఏంటో తెలియదు అనుకోండి, అడవి జంతువులు తీసుకొచ్చి పెంచుకుంటాం, వాటి చేతిలో చచ్చిపోతాం. అంటే వర్గీకరణ, దేని జత ఏదో మనకు తెలియకపోతే ఇంత ప్రమాదం. ఆఫ్టర్ ఆల్ దేవుని సృష్టిలో ఒకానొక జీవజాలంలోనే ఇంత తేడా ఉంటే, మనకు ఏ సందర్భం దేనికి అనేటువంటి విషయం తెలియకపోతే ఎంత ప్రమాదమో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తీయని మాటలు, ఇంపైన మాటలు, ఇంపైన తీయని అనగానే అందరూ మంచికే అనుకుంటారు, మేలుకే అనుకుంటారు, క్షేమానికే అనుకుంటారు. అది పొరపాటు. దీనికోసం మనం క్లారిటీ తెలుసుకోవటం కోసం, పరిశీలనగా దేవుడి మాటలు నేర్చుకుంటున్నామా లేదని తెలుసుకోవడం కోసం ఒక 2 ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను. మనకు బాగా అర్థమవుతాయి దానివల్ల. అదేంటో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒక ప్రశ్న మీకు. 2 అంచుల ఖడ్గం అనేటువంటి పోలిక దేనికి ఉంది మనకు బైబిల్లో? మళ్ళీ అడుగుతున్నా. 2 అంచుల ఖడ్గం అనే పోలిక దేనికి పోల్చడం జరిగింది బైబిల్లో మనకి? దేవుని వాక్యాన్ని. ఎక్కడుంది ఆ మాట? 2 అంచుల ఖడ్గం దేవుడి వాక్యం అని.
దేవుడి వాక్యం రెండంచుల ఖడ్గం అని ఎక్కడుంది? మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలోకి వెళ్దాం. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, అదేనా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినదై. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, రెండంచులు కలిగిన ఖడ్గం కంటే వాడి అయింది అని చెప్పబడిందా, లేకపోతే రెండంచుల ఖడ్గం అని చెప్పబడింది ఇక్కడ? అంటే ఇప్పుడు రెండంచుల ఖడ్గం అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్గా మనం వాడుకోవచ్చా ఈ ఆధారాన్ని? మీకు అర్థమైందండి? పర్ఫెక్ట్గా 100% వాడచ్చా? దీనికంటే పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది ఏమి లేదా? పోనీ అది చెప్పండి. ఒకసారి చూద్దాం. 149వ కీర్తన 9వ వచనం. 149వ కీర్తన 9వ వచనం. దీన్ని సపోర్ట్గా ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని వాడచ్చండి. ఇది ఒక్కటే మనం వాడడానికి లేదు. మన చేతిలో, అంటే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా, జీవవాక్యమును చేతపట్టుకొని, విశ్వాసులు చేతపట్టాల్సింది దేవుడి వాక్యం. దాన్ని ఏమని పోల్చడం జరిగింది? రెండంచుల ఖడ్గం. ఈ రెండింటిని చేతపరచండి. కీర్తన గ్రంథం 149వ కీర్తన 9వ వచనంలో ఉన్న మాటని, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడి వాక్యం రెండంచుల ఖడ్గమే. అయితే ప్రపంచంలో మనం చూస్తున్న ఏ రెండంచుల ఖడ్గము లాంటిది కాదది. హెబ్రీ పత్రికలో వివరణ ఎందుకొరకు చెప్పబడింది మనకు తెలియాలి. ఆయన చెప్తున్నటువంటి మాట, ఎందుకు లోకంలో రెండంచుల ఖడ్గాలు లేవా? మీకు తెలుసో తెలీదు, ఆ చక్రవర్తులు వాడేటటువంటి ఖడ్గాల్లో కొందరు మాత్రమని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు రెండంచుల ఖడ్గాలు వాడతారు. బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, యుద్ధ నిపుణత కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రెండంచుల ఖడ్గం అనేది ప్రపంచంలో చాలామందిలో లేకపోతే దాని గురించి ప్రస్తావన దేవుడు చేయడు. అది ఉంది. అంటే ఇటువైపు కుడివైపున ఉండే శత్రువులను చీల్చి చెండాడడానికి, ఎడం వైపున ఉండే వాళ్ళని చంపేయటానికి, రెండు వైపులా వాడడానికి ఉంటుంది అవకాశం అని రెండంచుల ఖడ్గాల్ని కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ రెండు చేతుల వాటాలు ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు వాడతారట. మా తాతగారు ఉండేవాళ్ళు, ఆయన పేరు యేసయ్య. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎడం చేత్తో రాస్తాడట, కుడి చేత్తో రాస్తాడు. కుడి చేత్తో రాస్తే ఎట్లా ఉంటుందో రైటింగ్, ఎడం చేత్తో కూడా అట్లాగే ఉంటుందట. ఈ చేతితో రాస్తూ అలసిపోతే ఈ చేతి రాస్తాడట. మా అమ్మ చెప్పేది నాకు. ఆ విధంగా రాసిన, అలా రెండు చేతుల వాటాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ రెండంచుల ఖడ్గాను వాడతారట. కానీ రెండంచుల ఖడ్గం లాంటిది కాదు, దానికంటే గొప్పది, మించింది, అతీతమైంది అని చెప్పటానికి వాడుతున్నది హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి విషయం. ఎలాంటిది అది? ప్రాణాత్మలను, మూలుగును, కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు. లోకంలో ఉండే కత్తి మూలుగులను విభజించవచ్చు, కానీ ఏం చేయలేదు అది? ప్రాణము ఆత్మలను. అసలు ప్రాణాన్ని, ఆత్మను ఎట్లా విభజిస్తున్నా జరుగుతుంది? అది లోక సంబంధమైన కత్తి కుదిరే పని కాదు. ఇంకా ఏం చేస్తున్నాడు దేవుడి వాక్యం? హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాట, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుందట. శోధన ఏం జరుగుతోంది అనేటటువంటి విషయం అక్కడికి వెళ్ళి చూడగలదట. చాలామంది అంటారు రవి యొక్క కిరణాలను సోకని ప్రదేశాలు లేవట. కానీ రవిగాంచని స్థలాలను కూడా కవిగాంచుతాడని చెప్తాడు. కవిగాంచని స్థలాలను కూడా దేవుడి వాక్యము కాంచుతుంది, చూడగలుగుతుంది. అంత గొప్పది దేవుడి వాక్యం చెప్పడానికి వాడుతున్నటువంటిది. అయితే ఇప్పుడు మీకు మరొక ప్రశ్న ఏంటంటే, రెండంచుల ఖడ్గం అని చెప్పగానే ఖచ్చితంగా దేవుడి వాక్యం అనే వెళ్ళొచ్చా?
ఈ పోలిక మరొక్కరికి కూడా వాడడం జరిగింది. పూర్తి భిన్నమైన వ్యక్తులు కూడా వాడడం జరిగింది. ఎవరికి? చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచుల గల కత్తి ఎంత పదును గలది అన్నాడు. ఎవరిది? 3వ వచనం చూడండి. జార స్త్రీ యొక్క నోటి మాటలు కూడా ఎలా పోల్చబడ్డాయి? రెండంచుల కత్తి అంత పదును కలిగింది అట. ఇప్పుడు రెండంచుల కత్తి అనగానే అన్నిటిని ఒక చోట చేర్చకూడదు, రెఫరెన్స్ బైబిల్ లాగా. ఈ మాట మీకు ఏం చెప్తాను? దేని జత దానికి ఉండాలి. ఇప్పుడు ఇవి రెండు జతే అంటారా? మీరు చెప్పాలి. దేవుడి వాక్యము, జార స్త్రీ రెండు ఒకటే జతేనా? ఎంత ఆపోజిట్ కదా. అంటే రెండంచుల కత్తి అనే మాట చెప్పగానే దేవుడి వాక్యం ఒకటే కాదు మనకు గుర్తు రావాల్సింది, జార స్త్రీ నోటి మాట కూడా గుర్తు రావాలి. అది మనం గుర్తుపెట్టుకోండి. అంటే దేనికి జతపరచాలి, పరచకూడదో మనకు ఒక విఘ్నత ఉండాలి. ఇదే విషయం అని గమనిస్తే ఈ ఇంపైన మాటలు, తీయని మాటలు ఎవరికి ఇష్టం ఉండవండి? ఎవరికి ఇష్టం ఉండవు? దేవుడి మాటల్ని ఎలా పోల్చడం జరిగింది బైబిల్లో? జుంటి తేనె ధారల కన్నా మధురమైనదని. నిజంగా తేనె అన్ని రకాల తేనెలు ఒకటిగా ఉండవు, మర్చిపోకండి. మనకు 2 రకాల తేనెలు మీరు చూస్తుంటారు మహా అంటే. ఏమని? పెద్ద పేరీగలు అంటారు వాటిని. పెద్ద ఈగల్లో తేనె ఒకటి ఉంటుంది, చిన్న ఈగల తేనె ఒకటి ఉంటుంది. కానీ ఈ జుంటి తేనె అనేది ఏంటో తెలుసా అండి? అది ఓవర్ఫ్లో అయిపోయి హనీబీ హైవ్ అంటారు దాన్ని, తేనె పట్టు పూర్తిగా ఫుల్ అయిపోయి ధారగా కారిపోతుంటుంది. మనం ట్యాంకులో వాటర్ నిండిపోతే దొల్లిపోతుంటుంది కదా, అలా పొంగి పొర్లిపోతున్నటువంటి రీతిగా ఉంటుందట. ఆ తేనె చాలా మధురమైంది, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటిదట. అలాగా పోల్చటం జరిగింది దేవుడి మాటల్ని, మనందరికీ తెలుసు. మరొక చోట కూడా ఏమంటారంటే, ఒకసారి చూద్దాం అది కూడా. సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. ఒకసారి ఆ పోలిక కూడా చూద్దాం, బాగా అర్థం అవుతుంది, చక్కగా ఉంటుంది. 16వ అధ్యాయం 24వ వచనం. 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అంటే ఇవి రెండు ఏవైతే దేవుడి మాటలు, జుంట తేనె ధారము కంటే మధురమైనవనే మాట, ఇక్కడ 16వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో ఉన్న మాట రెండు ఒకటే. ఇవి రెండు జత కలవాల్సింది. దేవుడి వాక్యం ఖడ్గం అనగానే 149:9లోది, హెబ్రీ పత్రిక 4:12లోది ఇవి ఒకటే జత కానిదేంటి? జార స్త్రీ నోటి మాటలు, గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుడి మాటలు జుంటి తేనె ధారల కంటే మధురమైనవి అనే మాట, ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాట, ఇవి రెండు ఒకే జత. మరి జత కూడనిది, జత కానిది కూడా ఒకటి ఉందండోయ్. అదే ఇప్పుడు మన పాఠానికి కావాల్సింది. ఇదంతా మనకు ఇంట్రడక్షన్ కోసమే. ఏంటిది? మళ్ళీ వద్దాం. ఇదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఇంతకుముందు 4 చదివాం కదా. 5వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథం 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె అక్కడి నుంచి కూడా వస్తుందా? తేనెటీగల నుంచి వచ్చేదే తేనె అనుకుంటే పొరపాటు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపోయినాయి. అంటే జారిపోతావు నాయనా, జాగ్రత్త, జుర్రేసుకుంటుంది, జాగ్రత్త అని చెప్పినటువంటి దేవుడు. నిజంగా ఈ మాటలు చెప్తున్నాయన ఈ ప్రపంచంలో ఆయనకు తప్ప ఇంత అర్హత ఎవరికి లేదండి నాకు తెలిసి. ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి 100% పేటెంట్ హక్కులు ఎవరికైనా ఇవ్వాలంటే ఈయనకి ఇవ్వాలి. ఎవరికి? సల్మాన్ గారికి. ఎందుకంటే ఆయనకు ఎన్ని చేతులు తెలుసా? ఆయనకు ఎన్ని చేతులు తెలుసా?
భార్యలు ఎంతమంది? 1000 మంది భార్యలమ్మా. ఉపపత్నులన్నా భార్య కింద లెక్క. ఇద్దరు కలిపి 1000 మంది భార్యలు అంటే ఎన్ని చేతులు? 2000 చేతులు. 2 చేతులతోనే చచ్చిపోతున్నాం మనం ఇక్కడ. 2 చేతులతోనే వెలవెల్లాడిపోతున్నారు కదా ఈరోజు చాలామంది. కొంతమందికి 4 చేతులు ఉంటాయి. 2000 చేతుల స్పర్శలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన అంటున్నాడు, ఈ తీయని మాటలు లేదా ఇంపైన మాటలు అనగానే మీరు ఇది దేవుడి మాటలే, ఇవి మంచి మాటలే, ఇవి క్షేమకరమైనవి అని మీరు భ్రమపడకండి. ఇది జత కూడనివి ఒకటి ఉంది. ఈ 2 ఎలాంటివంటే పావురం పంజరం లాంటివి. జత చేస్తే బాగుంటుంది ఏంటి? పావురం గూటికి జత చేయి, పావురానికి పంజరానికిగా జత చేయాల్సిందే. కాబట్టి ఇంపైన తీయని మాటలు ఎట్లుంటాయి? ఇది ఎవరికి, సంఘంలో ఉన్నోళ్ళకైనా, విశ్వాసులకైనా, యవ్వనుల బిడ్డలకైనా, ఎవరికైనా అద్భుతంగా పనికొచ్చేటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, ఇంపైన మాటలు అనగానే మనం లైట్ తీసుకోకండి. పాజిటివ్ అంటే సర్వసాధారణంగా మనం అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, అవి మంచిగా ఉండేటివి, మనకు మేలుకరమైనవి అంటే రిలాక్స్ అవుతాం. అవునా కాదా మీరు చెప్పండి? పలానా పరిస్థితి మనకు సేఫ్గా ఉంది అనుకుంటే చాలా రిలాక్స్ అవుతాం. కానీ అందులో డేంజరస్ పరిస్థితి కూడా ఉందంటే చాలా అలర్ట్గా ఉంటాం. మనం అలర్ట్గా ఉండటానికి విషయాలు. మనకు తీయని మాటలు చాలా రుచిస్తాయి, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంపైన మాటలు, ఇచ్చకములు మనకు బాగా ఇష్టమవుతాయి. కానీ అలా మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మేలుకరమైంది కాదు, క్షేమదాయకమైంది కాదు, ప్రయోజనకరమైంది కాదు, ఆశీర్వాదకరమైంది కాదు. మర్చిపోకండి. ఎందుకు అనంటే చూడండి ఎట్లా ఉంటారో మానవులు అననే ఆలోచన చేస్తే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. చాలా 16వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17-18 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోండి అంటే వాళ్ళని విసర్జించండి అంటున్నారు. ఎవరు ఈ భేదాలు, ఆటంకాలు కలగజేసేవాళ్ళు? ఎలా ఉంటుంది? అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధ అంటే ఎలా ఉంటుంది అంటే చదువుదాం. 18వ వచనంలో ఉంది చూడండి క్లారిటీ. అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వాళ్ళని ఎట్టగనుక్కోవాలయ్యా అంటే చెప్తున్నాడు, వారి నోటి ఫలము వలన, వారి నోటి మాటల వలన మీరు తెలుసుకోవచ్చు అన్నాడు. ఒకరోజు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. ప్రభు మాటల్లో పట్టేయచ్చు మనిషిని. చదువుదాం. ఏం చేస్తారట వీళ్ళు అంటే, ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుస్తారు. దేనికి? ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఎందుకు మోసపుస్తారు? నిష్కపటుల మనసులు ఎందుకు మోసం చేస్తారు? అక్కడే ఉంది ఆన్సర్. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. దేనికోసం అంటే పైసలకు కకృతిపడి, సంపాదనకు ఆశపడినటువంటి వ్యక్తులు మన మీద ప్రయోగించే మాటలు కూడా ఇంపైన మాటలే. ఇంకొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటే చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతముల్ని వినియోగించుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న గమనించండి. పరిశుద్ధాత్మ, దేవుడి శక్తి ఏమి మన చేత మాట్లాడినవు చెప్పండి. అది
తీయని మాటలు పలకనివ్వరు పరిశుద్ధాత్ముడు కానీ దేవుడు కానీ. ఎందుకనంటే ఈరోజు తీయని మాటలు పలికేంత ప్రశాంతమైన పరిస్థితిలో ఉందా ప్రపంచం? తీయని మాటలు చెప్పేటటువంటి పరిస్థితి ఉందా అంటే దృష్టాంతములు అన్నాడే. దృష్టాంతములు దేనికోసం దేవుడు చెప్పాడు? మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి. బుద్ధి కలిగిన వారి చరిత్రలో ఉండేటివన్నీ ఎలా ఉంటాయి? తీయగా అనిపిస్తాయా? చెప్పండి. సొదొమ గొమొర్రా వాళ్ళని దేవుడు ఏం చేశాడు? భస్మీపట్నం చేశాడు. తీయగా ఉంది అదే. అవిధేయులైనటువంటి వారి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నటువంటి వారిని శుభ్రంగా తుడిచేశారు. ఇంట్లో ఆడకూతురు బట్ట పెట్టి ఇల్లంతా తుడిచేస్తా చూసారా, కడిగేస్తా చూసారా, అలా కడిగేశాడు ప్రపంచాన్ని. అవి ఇంపైనగా ఉన్నాయా? అవి తీయగా అనిపిస్తున్నాయా? వెనక్కి తిరిగి చూడొద్దు అంటే తిరిగి చూసినందుకు ఉప్పు స్తంభం అయిపోయింది లోతు గారి భార్య. బాగుంది అది. దేవుడికి ఇష్టమై ఉండినందుకు, సనిగినందుకు, గొణిగినందుకు రాలిపోయారు పెట్టల్లాగా అరణ్యంలో. అది ఇంపైగా ఉందా? బయలుదేరి వచ్చిన వాళ్ళు ఐగుప్తు నుండి దాదాపు 20 లక్షల మంది అడుగుపెట్టినటువంటి వాళ్ళు వాగ్దాన దేశంలో 2. బాగుందా ఇది? ఎందుకు అనంటే పరిస్థితులు బాగోలేవు. అందుకే ఈరోజు దేవుడు జనులు నికార్సైన దైవజనులు అనగానే, సస్యమైన బోధ అనగానే మిమ్మల్ని నునుపు చేసో లేకపోతే మిమ్మల్ని దువ్వో నాశనం చేసే విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి చూద్దామండి. మంచి మాట బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించడం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలుల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నది. నిజంగా దేవుడి జ్ఞానం చెప్తున్నటువంటి దైవజనుడు పరిస్థితి ఎట్లుండాలంటే, ఎట్లున్నాయి ఆ మాటలు ఎట్లుండాలంటండి? ములుకోలు అంటే తెలుసు కదా మనకి. నాగలితో దున్నేటప్పుడు ఆ పదునైన భాగం భూమిని చీల్చేస్తుంటుందే. ములుకోలులకు తెలిసిన లక్షణం ఒకటి ఉంది. ఏంటో చెప్పండి? ములుకోలులకి ముందుకెళ్ళటమే తెలుసు. రైతులు పొలం దున్నేటప్పుడు చూడండి ఎట్లుంటుందండి అది. అవి ముందుకు పోవటానికి వాడతాం దాన్ని కదా, ముందుకు పోవటానికి వాడేస్తాం దాన్ని. చుబుకు అనేది కూడా ఉంటుంది ఒకటి, అది కూడా దున్నుతున్నటువంటి ఎద్దుకు వాడతాం మనం. దాన్ని కూడా కొడితే, దాంతో కూడా కొట్టడం వల్ల, దాంతో గుచ్చటం వల్ల కూడా ఏమవుద్ది? దున్నే ఎద్దు ముందుకెళ్తుంది. భవిష్యత్తు బాగుండాలంటే మర్చిపోకండి, మనిషికి తీయని మాటలు కాదు కావాల్సింది, ఇంపైన మాటలు కాదు కావాల్సింది. ఎందుకనంటే అసలు లేఖనమే, ప్రతి లేఖనం ఎలాంటిదని రాయబడిందండి బైబిల్లో. చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? ఏముంది ఫుట్ నోట్లో? ఏముందండి? ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది. అంటే లేఖనంలో ఉన్న ప్రతిదీ కూడా ఏముందట? లేఖనాల వెనక ఆవేశం. ఆవేశం ఎట్లా ఉంటుందండి? తీయగా ఉంటుందా? తీయని మాటలు చెప్తా ఉంటే డెలివరీ అవుతుందా? ఎప్పుడన్నా మన నాన్న కోపడడం మనకు బాగా పరిచయమే కదా, అమ్మ కోపడడం తెలుసు కదా. ఎట్లుంటాయి? ఆవేశంగా ఉన్నప్పుడు పరిస్థితులు, మాటలు ఎట్లుంటాయి, చేతలు ఎట్లుంటాయి అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లా కోపడకపోతే మనం ఈ స్థితిలో ఉంటాం చెప్పండి. దెబ్బలు పడనివాడు, కోపానికి గురిగానటువంటి వాడు ప్రయోజకుడు కాలేడు ప్రియులారా. ప్రతి లేఖనం ఆవేశం వల్ల కలిగితే ఈరోజు కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారంటే
మనుషుల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎట్లా అంటే వేదిక మీద ఏడ్చేస్తారు. ఏదో ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు, అలాంటిది ఎప్పుడు మాట్లాడుతున్నా ఏడుపు కొట్టు మొఖాలే. ఏం చేయటానికి నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఈరోజు మనకు మాదిరి ఎవరు? యేసుప్రభు మాదిరి, అపోస్తలుల మాదిరి, ప్రారంభ క్రైస్తవ మాదిరి. ఎప్పుడన్నా ప్రతిసారి వాళ్ళు ఏడుస్తూ చెప్పారా మనకేమన్నా? అసలు వాళ్ళు ఏడ్చిన సందర్భాలు, పరిస్థితులు జనాల మధ్యకు, దేవుడు ఇండివిజువల్గా దేవుడితో ప్రార్థన చేస్తాడు, ఏడ్చు, తప్పలేదు. ఎందుకంటే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి ఉన్నాయి. దేవుడు దాచుకోవాలి, దేవుడికి తెలియాలి మన కన్నీళ్ళు ఏంటో, మన బాధలు ఏంటో. వేదిక మీదకి, నిండు వేదిక మీదకి వచ్చి నువ్వే ఏడుస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి నో ప్రాబ్లం అండి. అది కంట్రోల్ తప్పిన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో తప్పులేదు, బాగుంటుంది అది. కానీ ప్రతిసారి ఏదో లోకంలో సామెత ఉంది, ఒక్కసారి చచ్చిన వాడి కోసం ఏడుతారట ఎవరన్నా. రోజు చచ్చిపోయాడు కోసం ఎవరు ఏడుతాడు? కానీ చిత్రం ఈరోజు ఇలాగ ఏడ్చి సొమ్ము చేసుకునే దైవజనులు ఎక్కువైపోయారు తెలుసా. మనకి ఎలాంటి వాళ్ళు ఇష్టపడతావు చెప్పండి? అట్టేడ్చి వాళ్ళు ఇష్టం. వేదికలెక్కి గట్టిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళంటే అసలు వీడు మనిషా రాయా, ఎప్పుడు చూసినా ఖండిస్తూ ఉంటాడు. అసలు దేవుడి వాక్యం ఎలాంటిదని చెప్పబడింది? దేవుడి వాక్యము ఎందుకు ఆ మాట చెప్పాడంటే అదో క్లారిటీగా ఉంటుంది. ఆ లేఖనం ఎట ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. ఈ శిక్ష చేసేటప్పుడు శుభ్రంగా చెప్తే బాగుంటుందండి. నేను ఎన్నోసార్లు ఇటువంటివన్నీ ట్రై చేసి చూసా. స్కూల్లో ప్రయోగాలు చేశాను నేను నా పిల్లలకు. మంచి మాటలు, నాయన హోంవర్క్ చేసుకురండి రా బిడ్డలారా, నా మాట మంచి భవిష్యత్తు ఉంటుంది నాన్న మీకు. నేను కూడా అట్లనే చెప్పిన మాట, మాస్టర్లు చెప్పిన మాట వినే టీచర్ని అయ్యాను రా. ఒక్కడంటే ఒక్కడేనాడు అటు చెప్తే. అదే ఒకసారి మాస్టర్ అన్నట, మనం అందరం ఫ్రెండ్స్ లాంటిదంటే రారా అని చేసేసాడట మీద, సార్ మీద చేసేసాడట రారా అని. ఏంట్రా రే అంటున్నావు అని అంటే, ఫ్రెండ్స్ అన్నావు కదరా. అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ గమనించండి మీరు, ఈరోజు ఇలా ఏడ్చి ఏడ్చి వాక్యాలు చెప్తున్న వాళ్ళంటే మనం ఫిదా అయిపోతాం. ఏడ్చి మాట్లాడుతూ చెప్తున్నానంటే మనం ఫిదా అయిపోతాం, ఏమైనా చేయాలనుకుంటాం. ఎంత గొప్ప దైవజనుడండి. అయ్యో అలాగైతే నేను కూడా, అసలు మీకు విషయం తెలుసో తెలీదో, మేము నాటకానికి తెరదీసాం అనుకోండి, నాటకాలకు తెరదీసాం అనుకోండి, ఎవరు పనికిరాదు. ఎందుకంటే అక్కడ మాకు ఎడిటర్ మోహన్ గారు ఉన్నారు, ఆయన అడగండి. నా గురించి తమ్ముడు ఏం చెప్తుంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నట్టు, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. ఇప్పుడు అట్లా చెయ్యాలనుకుంటే అన్నీ తెలిసినోడు మోసం చేయటం చాలా సులభం, మర్చిపోకండి. అలాగని ప్రపంచంలో అన్నీ తెలిసినా కానీ చెప్పేది. చాలా వరకు సంఘంలో మనుషుల మనస్తత్వాలు ఏంటో, విశ్వాసులు ఎక్కడ వీక్ అయిపోతారో, ఎక్కడ పడేయాలో, సొమ్ము చేసుకోవాలనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, సొమ్ము చేసుకోవాలనుకుంటే మాకు మించి ఎవరు చేసుకోలేరు. చాలా ఈజీ అది. మోసం చేయటం చాలా సులభమైనటువంటి పద్ధతి అది. నిజాయితీగా బతకటం సవాలుకరమైంది, రోషము కలిగి బతకటం సవాలుకరమైంది తప్ప మోసం చేయటం అని చెప్పానండి. మంచి వాళ్ళకి పిల్లలు ఎవరు మీరు గమనించండి. మంచిగా ఉన్న వాళ్ళకి పిల్లలు ఎవరు? మోసం చేసేవాడికి పిల్లబడిపోద్ది. ప్రపంచంలో గమనించండి, మోసం చేసేవాడికి పిల్ల ఫిదా అయిపోద్ది. ఒక పిల్లే కాదు, పిల్లలు చాలామందిని మోసం చేస్తాడు మోసగాడు. ఈజీ అది. ఒకసారి నాకు గుండెలు గుబేలు అనిపించే, హైదరాబాద్లో ఒక డ్రైవరు, వాడికి ఎయిడ్స్ వచ్చిందట. 250 మందికి అంటించేటోడు. ఆటో డ్రైవర్ ఏంటి, ఆ 250 మందిలో మళ్ళీ ఏంటి, పెళ్ళి కాని అమ్మాయిలు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు, ఆంటీలు అందరు ఉన్నారట.
ఏంటి ఈ ఆటో డ్రైవర్ గాడికి 250 మంది పడిపోయారంటే అంతే, మోసగాళ్ళకంతే, మోసగాళ్ళకంతే. మంచిగా ఉన్న వాళ్ళ పరిస్థితులు ఈరోజు గడ్డుకరమైన పరిస్థితులు. ఎప్పుడైనా ఒకసారి నేను చూశాను, ఐ డోంట్ వాంట్ ఎనీ డౌరీ అని ఒకటి వెబ్సైట్ ఉంది. అంటే నాకు ఏ కట్నం వద్దు అని. కింద కామెంట్లు ఎట్లుంటాయి తెలుసా? దాంట్లో చూస్తే, ఏమో నువ్వు మొగుడు కాదు, నీకేమైనా రోగాలు ఉన్నాయేమో. 10 కామెంట్లు వస్తే 9 కామెంట్లు పనికి మళ్ళవే. ఒక్కరంటే ఒకరన్నా ఏదో లోకంలో పిలిచి పిల్లల్ని ఇస్తామంటే నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, అది నేను రకరకాలుగా అడుగుతున్నాడు కదా. దగ్గుతూ పోతే సొంటి పిరవ అంటారే, అట్లాంటి పరిస్థితి ఈరోజు ప్రపంచాన్ని. అందుకే మీరు గమనించండి ప్రియులారా, ఇంపైన మాటలకు పడిపోతారని ప్రపంచంలో మనుషుల గురించి సేవకులు తెలుసుకున్నారో మీ గల్లా పెట్టి ఖాళీ అయిపోద్ది, జాగ్రత్త. ఈ ఇంపైన మాటలు ఇంకా అట్లుంటే ఏడుపు కొట్టుతోనే సరిపోదు. ఇంకేం చెప్తారు తెలుసా? మా మినిస్ట్రీస్కి, మా ప్రోగ్రామ్స్కి మీరు గనక స్పాన్సర్ చేశారనుకోండి, పెళ్ళి కాని వారికి పెళ్ళగును, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టును, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము వచ్చును, ఎంతో కాలంగా ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్ వచ్చును, కోర్టు కేసులు పరిష్కరించబడును. మనకు కడపలో మనకు తెలుసు, ఒక ఆయన ఉన్నాడు, జ్యోతిష్యం చెప్పి ఆయన. ఇదే ఆటోలు తిరుగుతూ ఉంటాయి ఊర్లలో అన్ని చోట్ల, మొత్తం అంతా పర్ఫెక్ట్గా చూపిస్తారు, చెప్పేస్తారు మీకు ఈ యోగం ఉందా లేదని. ఆయనకి వీళ్ళకి ఏం తేడా లేదు. అంటే మీరు ఇది ఇస్తే దేవుడు చేస్తాడనేది దేవుడు ఎంతగా ఖండించాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఏమనుందండి? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే ఉందము. దౌర్భాగ్యులను తయారు చేస్తున్నారు. దేవుడి దగ్గరికి వస్తున్నది నువ్వు ఈ జీవితకాలం కోసమే అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడే నీకు అన్నీ జరుగుతాయి, ఇక్కడే పెళ్లి విషయం, ఈ భూమి మీదకి సంబంధించినటువంటి పిల్లలు, ఈ భూమి మీదకి ఆస్తిపాస్తులు, ఈ భూమి మీదకి జీవితానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ప్రమోషన్లు, కోర్టు కేసులు. నేను అప్పుల్లో మునిగిపోయి ఉన్నావా, ఒక్కసారి మాకు స్పాన్సర్ చేసి చూడు, ఏమవుతావు తెలుసా? నువ్వు అప్పిచ్చేవాడు అయిపోతావు. ఆమేన్ అంటారు వాళ్ళు. ఇవి మనకి ఎంత బాగా అనిపిస్తాయి చెప్పండి? ఎట్లా అనిపిస్తాయి? ఈ మధ్యకాలంలో ఈ దందా ఎక్కువైపోయి ఇంకొకటి కూడా జరుగుతుంది. అదేంటి చెప్పమంటారా? అకౌంట్లో అమౌంట్ వచ్చి పడిపోతుందట. కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తే అకౌంట్లో అమౌంట్ వచ్చి పడతాడట. నాకు 30 లక్షల పైన అప్పు ఉంది. అట్టటోళ్ళు ఎవరన్నా దొరికితే వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని చూస్తున్నాను నేను. ఎందుకంటే మొత్తం అకౌంట్లో ప్రేయర్ చేయగానే పడిపోతుందంటే అసలు ఏవైనా నమ్మదగిన ఇవే నమ్ముతున్నారు తెలుసా మీకు? ఫారిన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన చనిపోయిన శవాన్ని లేపాడు అని డైరెక్ట్ వీడియోలే జనాలు చూడాలి, తండోపతండాలకు వెళ్ళిపోతారు. మన దగ్గర అటువంటి జిమ్మిక్లు లేవు కదా, అందుకే సహవాసాలు ఎట్లా ఉంటాయి, వెలవెలబోతూ ఉంటాయి. ఇదే కనుక మనం చేసామనుకోండి, ఈ చర్చి బిల్డింగ్లు ఏం సరిపోతాయి, ఇట్లాంటివి ఊరంతా కొనేయాలి, ఎకరాలు పొలాలు కొనేయాలి, షెడ్లు వేసేయాలి. వంట చేయటానికి కొన్ని సహవాసాలు ఉన్నాయండి. వంట చేసేవాళ్ళే 2000 మంది చేస్తారట. ఆదివారపు ఆరాధనకు సుమా మధ్యాహ్నం భోజనం పెట్టడానికి వంట చేసేవాళ్ళు 2 మంది అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత ఉంటుంది గమనించండి. ఇదంతా దేనికి అనుకుంటున్నారు? ఇదిగో ఇట్టి తీయని మాటలకే,
దానికి మనం మోసపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టెన్షన్గా వాళ్ళకు ఉన్నా లేకున్నా ఇది సాక్ష్యాలే తెప్పిస్తారు. మళ్ళీ తెలుసా మీకు? మీరు నమ్మరా అని ఏం చేస్తారంటే సాక్ష్యాలు. ఇదిగో ఈవిడ బండి నడుపుకుంటుంది. ఏ బండి? కూరగాయల బండి. స్ట్రీట్ వెండర్స్ అంటారు వాళ్ళని. ఆమె కూరగాయల బండి నడుపుకుంటుంది. మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారు. దేవుడు ఆమెను బహుగా ఆశీర్వదించారు. పెద్ద కూరగాయల మార్కెటే పెట్టుకుంది. కాబట్టి మీకు కూడా ఎలాంటిది ఏమన్నా కావాలంటే మాకు ఇవ్వండి. ఇప్పుడు డెబ్ షీట్లో ఎందుకు ఉంది సంఘం? మనకి ఇట్లా తాయిలాలు లేవు కదా. అట్లా తాయిలాలు ఇచ్చే పరిస్థితులు ఉంటే కథ వేరే ఉండేది. అలాంటివి ఉండవు కాబట్టి అలాగని ఇట్లాంటి వాటికి కకృతి పొరపాటు కూడా జీవితంలో పడకూడదు. నేను ఎప్పుడు గర్వంగా మాట చెప్తుంటా, దైవజనుడు కాళ్ళ దగ్గర నుంచి పైకి రాకూడదు డబ్బు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. సేవకులు అయినోళ్ళు కావచ్చు, భవిష్యత్తులో కాబోతున్న వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఉండాలి దాని స్థానం అంటే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారట. నెత్తినెక్కించుకోలేదా వాళ్ళు? ఎక్కించుకుంటారు కాబట్టి కదా తీయని మాటలు చెప్పి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆత్మల లెక్క దేవుడి దగ్గర చెప్పే బాధ్యత ఉందని ఎంతమంది దైవజనులకు గుర్తుంది చెప్పండి. మనం ఏం జవాబు చెబుతావు దేవుడి దగ్గర అన్నటువంటి బాధ్యత భారం ఎంత మీద ఉందండి. ఎంత ఉన్నా ఎదుటివాడు జోబుల్ని ఖాళీ చేసేటటువంటి, లూటీ చేసేటటువంటి స్కీములు, స్కాములే ఉన్నాయి తప్ప ఏమున్నాయి అంతకు మించి. అందుకే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాటికి ఎంతోమంది మన వాళ్ళు మోసపోతున్నారు. దట్టు మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకొక అవార్ణం కూడా వేస్తున్నారు. ఏమన్నా తెలుసా? అక్కడికి పోయాం కానీ అక్కడ ఆత్మే లేదండి, దేవుణ్ణి నడిపింపలేదండి, దైవికమైన వాతావరణం లేదండి, ఏంటో క్లాసులట, అదట ఇదట, ప్రశాంతంగా వాళ్ళు ఎప్పుడు జోష్ ఉండదట. అంటే ఏంది జోష్ ఉన్నట్టు? అంటే ఒళ్ళు దిగురకుండా ఎగరాలి, అప్పుడు అది జోష్. ఈ ఒళ్ళు తెలియకుండా చేసినటువంటి వాళ్ళు నీకు మైండ్ తెలియకుండా చేయలేరా? దోచుకోవటానికి, ఇదంతా మాయ చేయటానికి. ఒకసారి ఒక వీడియో రీల్ చూశాను నేను. 4 ఆడవాళ్ళు ఒంటి నిండా నగలేసుకున్నారు. ఒకడు వచ్చాడు, మీరు ఈ బిస్కెట్ ప్యాకెట్లను పూర్తిగా తినగలిగితే మీకు 2 లక్షలు ఇస్తాం అని చేతిలో 2 లక్షల డబ్బులు కట్టబట్టుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. మేము కూడా తినొచ్చా అంటే మీరు అందరిలో ఎవరైనా తినొచ్చు అని చెప్పేసి 4గురికి 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాడు. శుభ్రంగా తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? స్పృహ తప్పి పడిపోయారు. 2 లక్షలు కావాలంటే డబ్బులు వీళ్ళకి అని చెప్పి మొత్తం ఒలుచుకుపోయాడు. ఇట్లాంటి వాటికి ఎంతోమంది మోసపోతున్నారండి. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పేవాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చేవాళ్ళు ఉంటారేమో, ఇది దేవుడి నడిపింపు కాదు. అలాగని ప్రతిసారి మనమేమి హెచ్చరించాల్సిన పని లేదు. హెచ్చరించే సమయంలో హెచ్చరించాలి, ఆదరించే టైంలో ఆదరించాలి, బుజ్జగించే సమయంలో బుజ్జగించాలి, అన్నీ చేయాలండి. కానీ ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ విషయం చెప్తున్నా, ఎప్పుడూ ఏడ్చి ప్రసంగాలు చేసి వాళ్ళని నమ్మకండి. దట్టు ఏదో మాట సామెత కూడా లోకంలో ఉంది, మాటకు ముందు ఏడ్చే ఆడవాళ్ళు నమ్మకూడదు అంటారు, మాటకు తర్వాత ఏడ్చే మగవాళ్ళు నమ్మకూడదట. మాట చెప్పి ఏడుతాడు, ఏడ్చి మాట చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు మనకు తాయిలాలు ఎదురు చూపించేటటువంటి వాళ్ళు, ఇవి తీయగా ఉంటాయి. అవును కదా, మనకు పెళ్ళి కావాల్సిందే. పిల్లకి ఎక్కువ బ్రహ్మచారి ముదిరిన, బెండకాయ ముదిరిన పనికిరారు, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. చిత్రంగా ఎంత మోసం చేస్తున్నారంటే, గర్భవతిగా ఉన్న తల్లి ఆమె వచ్చి ప్రార్థన చేయమని అడిగితే ఏమని ప్రార్థన చేయాలి? అయ్యగారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు చూడు నాయనా అని చెప్పాలి. సుఖప్రసవం అనేది కూడా తప్పే. ప్రసవం సుఖంగా ఉండదు. ఎప్పుడు ప్రసవేదన పెడుతున్నటువంటి ఆ పేరు పెట్టిన వాళ్ళది అన్నాలు పట్టుకొని ప్రసవం సుఖమైనట్టు ఉంటుందండి. ప్రాణం పోయేంత పని అది ఆడబిడ్డకి. అది నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ ఆపరేషన్, కడుపు కోసిన పరిస్థితి అయినా అప్పుడు బాగానే ఉంటుంది.
మా ఆవిడకి కూడా ప్రారంభం నుంచి ఏం పెద్దగా ఉండేది కాదు, సమస్యాత్మకంగా అనిపించేది. ఇప్పుడు తెలుస్తుందని అన్ని ప్రాబ్లమ్సే, గాజు బొమ్మ అయిపోతుంది రాను రాను. నిద్రకు ముందు నొప్పులు ఉంటాయి, నిద్ర తర్వాత నొప్పులు ఉంటాయి, మొత్తం నొప్పులే, నొప్పులు తిప్పలు అప్పులే. అది అంత కష్టమైంది అది. అందుకే క్షేమంగా కాపాడినాయనంటే సరిపోద్ది, ఇక్కడ ఆగడు కదా. ఇప్పుడు వాళ్ళని బుట్టలో వేసుకోవాలి. ఏం చేయాలి? నిజముగా దేవుడు నాకు చెప్పెను, నీకు మగ పిల్లవాడే పుట్టును. వాళ్ళు ఏమన్నా అడిగారా? వాళ్ళు అడగలేదు. అయ్యా మగబిడ్డలు పుట్టేటట్టు ప్రార్థన చేయన్నా కూడా అప్పుడు చెప్పాలి దైవజనుడు. ఏమని? ఇది నీ చేతిలో నా చేతిలో ఉండేది కాదమ్మా, చెట్టు మీద కాయగా తల్లి గర్భఫలం అంటే ఆయన ఎవరిని ఇస్తే వాళ్ళని మహాప్రసాదం అని తీసుకోవాలి, పిచ్చిదానా అని చెప్పాలి. ఆడబిడ్డ అడిగితే ఆడబిడ్డకి చెప్పాలి, మగపిల్లోడు మగవాడు అడిగితే వాడికి చెప్పాలి. అలా చెప్పకపోగా నీకు మగపిల్లోడే పుడతాడని కానీ ముందే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి బిడ్డకి ఏముంటుందండి? ఆశ ఉంటుంది. మళ్ళీ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అమ్మాయికి నిజంగానే ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ పుట్టగానే ఆ ప్రార్థన చేయించుకున్న సమయంలో భర్త ఉన్నాడట. భర్తకు అపనమ్మకం. ఏమని? ఈ దేవుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, మగపిల్లాడు అని చెప్పాడు. ఏమైంది? అది నీ దేవుడు మహత్యం. నువ్వు మళ్ళీ చర్చ అంటావు, ప్రార్థన అంటావు, అదంటావు, ఇదంటావు, భక్తి అంటావు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోంటాడు. ఇలాంటి జిమ్మిక్కులు చేసేవాళ్ళు ఎంతోమంది దాపురించారు పిల్లలు. ఇలాంటి వాళ్ళే కావాలి. ఒక దైవజనుడు అన్నాడు, మీకు తెలుసో తెలీదో, ఈ కడప జిల్లాలోనే ఉంటాడు. కానుక పెట్టని తీసుకొచ్చాడు, మొత్తం ఓపెన్ చేయించాడు, చూశాడు. 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 20 ఉన్నాయి, 10 ఉన్నాయి, కొన్ని కాయిన్స్ ఉన్నాయి, 500 నోట్లు ఉన్నాయి. ఆయన చెప్పాడు, ఏమన్నా తెలుసా? మీలలో ఎవరైతే 500 రూపాయలకు తక్కువ ఇచ్చారో కానుక, మీరు ఇంటికి పోరు, కాటికి పోతారు, దారిలో లారీ కింద పడి చచ్చిపోతారు. ఈ మాట చెప్పగానే ఇంకొక అవకాశం మీకు ఇస్తున్నాను, ఎవరెవరైతే 500 తక్కువ వేసారో వాళ్ళందరూ వేయాల్సిందే, లేకపోతే పోతారు. దేవుడేమో బిచ్చగాడు అనుకుంటారేంటి అని అన్నగానే ఆ వచ్చిన వాళ్ళందరూ వేసినే కాకుండా మళ్ళీ 500 వేసారు. ఉన్నారని వాళ్ళు ఉన్నారు. ఏదో గొర్రె ఎవరిని నమ్ముతారట? ఆ కషాయాన్ని నమ్ముతారట. అట్లా నమ్మే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త ప్రియులరా. ఏమండి? కాబట్టి మరికొన్ని ఇంపైన మాటలు కూడా చెప్తారు. ఏమనంటే, అరే ఇవన్నీ నమ్మకండిరా, దేవుడి మాట వినకుండా విలువైన జీవితకాలాన్ని పోగొట్టుకుంటే దేవుడు నరకంలో శిక్షిస్తాడు అన్నారు అనుకోండి. దానికి కూడా వక్రభాష్యాలు చెప్పేవాళ్ళు మొదలయ్యారు. ఏమన్నా తెలుసా? నరకం అనేది దేవుడు ఉత్తుత్తునే పెట్టాడట, ఊరికి చెప్పాడట, భయపెట్టడానికి. బూచోడు వస్తాడు తినకపోతే అని అమ్మ చెప్పినట్టు. అసలు మనం భయపెట్టడానికి దేవుడు ఇటు అబద్ధం చెప్పాలా? ఏమంటే మనల్ని భయపెట్టడానికి దేవుడు అబద్ధం చెప్పాలా? లోకాలను కలగజేసిన సృష్టికర్త అబద్ధం చెప్పాల్సింది. భయపెట్టడం మనిషిని ఎంతసేపు పని చేస్తుంది దేవుడికి. ఆయన ప్రపంచాన్ని గడగడ వణికించినటువంటి ఆయన్ని ఒక చిన్న ప్రాంతం వణికించాడు. ఎవరిని? అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన్ని, గ్రీకు వీరుణ్ణి గడగడ వణికించాడు. దేంతో అనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అంటూ ఉంటారు కదా, ఆడొద్దా అని నువ్వేం చేస్తావని. దేవుడు అనుకుంటే ఆడపిల్ల కాదు, ఆడదోమ కూడా చంపేస్తుంది. రక్తం తాగేది, రోగాలు తెప్పించేది ఏ దోమ? అలాగని ఆడబిడ్డలు అనేది షడ్డోళ్ళు అనుకోకండి, దుర్మార్గులు అయిపోతారు కాక. అనిముత్యాలున్నారు ఆడబిడ్డల్లో కూడా. ఒక్క ఆడదోమజాలు దేవుడిని 2 చేతుల్లో కొడితే దెబ్బ మధ్యలో పడితే ఏమైపోద్ది? నామం రూపం 2 లేకుండా పోతాయి. అంత చిన్న దోమజాలు. మొఘల్ చక్రవర్తులలో బాబర్ తర్వాత నెక్స్ట్ చక్రవర్తి ఉన్నాడు, హుమయూన్ అని, ఆయన కుమారుడు.
పుస్తకాలు పురుగట, లైబ్రరీలో బాగా పుస్తకాలు పెట్టి చదువుకుంటూ చేస్తూ ఉంటాయట. డూప్లెక్స్ ఇల్లు ఉంటాయండి వాళ్ళకి. చక్రవర్తుల ఇల్లులు మోస్ట్లీ ఎట్లా ఉంటాయంటే డూప్లెక్స్ అంటే లోపలే మెట్లు, పైకి వెళ్ళడానికి లోపలే మెట్లు ఉంటాయి. మెట్లు దిగుతూ కాలు జారిపడి చచ్చిపోయాడట. అంటే దేవుడు అనుకుంటే మన ఇంట్లో మెట్లుంటే చాలు, మన ఇంట్లో మెట్లుంటే చాలు. చిత్రం చెప్పమంటారా? హోమయోన్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అదృష్టవంతుడట. అదృష్టవంతుడిని దేవుడు ఏం చేశాడంటే తేడా జరిగితే మెట్లు జారిచ్చని చెప్పేస్తాడు. ఆయనకి నిన్ను నన్ను బెదిరించడానికి నరకం పెట్టాను రా జాగ్రత్త అని చెప్తాడా? ఆత్మను దేహమును ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడని చెప్పిన మాట యేసుప్రభుల వారు. ఆయన పేరు సత్యం. ఆయన అవునని చెప్పి కాదని వాడే కాదు. ఏ తండ్రి అయినా పిల్లల్ని నరకంలో చంపేసుకుంటాడా అంటారు. అసలు నీకు నా కోసం కాదు ఏర్పాటు చేసింది నరకం, మర్చిపోకండి. అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడింది అది. మన కోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన మహాలోకం, మన స్వాస్థ్యం పరలోకం ఉంది, అది మనది. తేడా జరిగి శత్రువుతో చేతులు కలిపితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నేరం చేసినోడికి శిక్షే, నేరాల్లో పాలు పంపులు పొందుకొని సహకారం అందించినోడికి శిక్షే. ఈ క్రమంలో నరకానికి పోతాం తప్ప మనం వెళ్ళాల్సిన గమ్యం అది కాదు. చాలామంది చెప్తూ ఉంటారు పిలవని పేరంటానికి పోకూడదని. చిత్రం చెప్పమంటారా? ప్రపంచంలో 90% అబవ్ పిలవని పేరంటానికే పోతున్నారు. ఏ పేరంటం? నిత్యాగ్ని పేరంటం. అది నరకం అనే పేరంటానికి పోతున్నాడు. ఎవడు పిలిచాడు మనల్ని బ్రహ్మని? ఒకడు పిలిచాడు, రా సమ్మకుంటుందని. కాబట్టి ప్రియులారా మర్చిపోకండి, ఏడ్చి ప్రసంగాలు చెప్పేటటువంటి వాళ్ళని నమ్మకండి. అలాగే మనకు తాయిలాలు ఆఫర్లు ఇచ్చేటటువంటి వాళ్ళని నమ్మకండి. నరకం గిరకం ఏమీ లేదు. ఇంకా చచ్చిపోయిన తర్వాత రెమెడియల్ క్లాసులు కూడా పెడతాడు దేవుడు, తెలుసా మీకు? ఇది కూడా వచ్చింది. ఆ రోజు ఆత్మరూపిగానే యేసు ప్రభు వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకి సువార్త ప్రకటించాడు ఉంది కదా పేతురు రాసిన పత్రికలో. ఆ చెరలో ఉన్న ఆత్మలంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నరకానికి వెళ్ళిపోయి ఉంటారట, వేదన పొందే స్థలానికి. అలాంటి వాళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాసులు ఉంటాయట. ఎవడికి భయం ఉంటుందండి? అసలు ఇన్ని ఉన్ని పెడితేనే అంతంత మాత్రం భయపడుతున్నాం మనం. అలాంటిది ఇట్లాంటివి ఏమి ఉండవని అంటే ఇంకొకటి వచ్చాడు. వాడు చెప్పే తీయని మాటలు ఎట్లా ఉంటాయంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం, నువ్వు వ్యభిచారం చేస్తావో, వ్యాపారాలు చేస్తావో, ఎవరైనా ముంచేస్తావో, డబ్బు సంపాదనలో పడతావో, నువ్వు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటావో, స్త్రీలోడు అయిపోతావో, ఇంకా సంబంధం లేదు బ్రదరు. ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావంటే ఇక అయిపోయింది. పరలోకం నీకు గ్యారంటీ. నీ క్రియల వల్లే పరలోకం వచ్చేటట్టయితే యేసు ప్రభు రక్తం గార్చి ఏం ప్రయోజనం? ఎట్లుంటుంది మనకి మాట చెప్తే? అవును కదా అనుకుంటా. అది కూడా వాడు బైబిల్లో చూపిస్తాడు. ఇది మీ క్రియల వలన కలిగింది కాదు, దేవుని వరమే అంటాడు. ఇంతకు ఏది కలిగింది? రక్షణ కలిగింది మనకు. కానీ పరలోకం అనేటటువంటిది పని చేయకపోతే రాదు. వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతం అంటే క్రియ చేయాలా వద్దా? సత్క్రియలను ఓపికగా, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఈ మాట, ఇలాంటి తీయని మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, భలే బాగుంటాయి అవి. ఏమంటే ఏ పని చేయకపోయినా పర్లేదు, నీకు ఉద్యోగం వస్తుంది అని ఎవ్వడు చెప్పడం. నువ్వు ఏ పని బాట లేకుండా పర్వాలేదు, నీకు పిల్లనిస్తాడు అని ఎవడు చెప్పడం. నువ్వు ఏ పని చేయి సంపాదించాల్సిన పని లేదు, నువ్వు కోరుకున్న ఇల్లు కట్టుకుంటావని ఎవడు చెప్పడం. కానీ రక్షణలోకి వచ్చేసరికి మాత్రం ఇలాగ చెప్తారు. చూద్దాం ఈ మాట. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవం ఎవరికి ఇస్తాడు దేవుడు? నిత్యజీవం ఎవరికి ఇస్తాడు? సత్క్రియలను
ఓపిగ్గా చేసే వాళ్ళకి, మహిమను ఘనతను అక్షయతను వెతికే వారికి ఇస్తారు తప్ప పని బాట లేని సోమరులకు పాలు లేదు. ఆ సోమరిపోతును నరకంలో పడేయండి అంటాడు. సోమరులకు పరలోకంలో చోటు లేదు, మర్చిపోకండి. కాబట్టి ఇలాంటి ఇచ్చకపు మాటలు, ఇంపైన మాటలు, తేనె పూసిన లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. బహుపర క్రైస్తవ సమాజమా, మనం దేవుడి మాటలతో సంస్కరించబడుతూ ఉండాలి. దేవుడు మనకి ఆవేశంగా చెప్పిన ఎన్నో సందర్భాల్లో అలా చెప్పిన ప్రతిసారి అలా వెళ్ళలేదు. దీనులను ఆదరిస్తాడు దేవుడు. నా పరిస్థితిని, స్థితిగతులను ఎరిగి ఆదరించేటప్పుడు ఆదరిస్తాడు, ఏడిపించేటప్పుడు ఏడిపిస్తాడు, ధైర్యపరిచేటప్పుడు ధైర్యపరుస్తాడు. అన్నీ ఆయనకు తెలుసు. అంతేగాని ప్రతిసారి జీవితంలో ఎప్పుడు నవ్వులే ఉండవు, ఎప్పుడు ఏడుపులే ఉండవు. ఎప్పుడు నవ్వేవాడిని చూసి మనం భ్రమపడకూడదు, మోసపోకూడదు. ఎప్పుడు ఏడ్చేవాడిని చూసి భ్రమపడకూడదు. జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దాం.